దీని మీద ఉన్నత అధికారులతో కూడా మాట్లాడి అతనిపై పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు. నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకుకు పెళ్లి చేశాను, అలాగే ఆ బ్రాహ్మణోత్తమాలను మేము పిలుచుకోవడం ఆయన రావడం మాకు చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి నేను పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నిమగ్నమై ఉంటే దాన్ని కావాలని వాళ్ళు ఇలా చేశారని చెప్పి ఆ తల్లి కూడా కంటనాలు పెట్టుకుని చాలా బాధపడ్డారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడడం కోసం బ్రాహ్మణోత్తములు మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే, వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం. అలాగే ఎటువంటి వ్యతిరేక పనులు ఎవరు ఎక్కడ చేసినా కూడా ఊరుకోమని చెప్తున్నాం. ఎందుకంటే హిందూ కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం కాబట్టి మనం ఆ కుటుంబం సంబంధించి పెట్టడం కాబట్టి ఈ రోజు తల్లికి చెప్పడం జరిగింది. అమ్మ ఇది కరెక్ట్ కాదంటే ఆవిడ కూడా 2 రోజుల టైంలో ఎవరైతే చేశారో ఆ స్టూడియో వాడిని అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆవిడ ఖండిస్తానని చెప్పి శిక్షిస్తానని చెప్పి నేనే ఎక్కడైతే పెద్ద మనుషులు పెట్టి ఊరుకోనని చెప్పి ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణోత్తములకి జరిగిన తంతుపై ఇంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తున్నారు. నా పేరు ఆచార్య గురుబాబు, తెలుసు కదా. అలా ప్రకారం నేను సాధారణంగా రాలేరండి. 10 మంది వెళ్ళిపోయింది ఈ వీడియో. కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మిగిలిన హిందూ సంఘాలను చూడడం కోరుకుంటున్నాం. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క కన్నీరు కూడా మన ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఎక్కడైతే జరిగిందో తప్పిదో అక్కడే కూడా దాన్ని రెక్టిఫై చేయాలి. ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెద్దల మధ్యన వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. అలాగే ఎవరైతే స్టూడియో ఉన్నారో వారి మీద కంపల్సరీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కేసు ఫైల్ చేస్తుందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ బ్రాహ్మణోత్తములకి సమాజం తరపు నుంచి కూడా మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే కుటుంబం తరపు నుంచి ఉన్నారు. ఎందుకంటే సమాజానికి మేలు చేసే వ్యక్తులు బ్రాహ్మణోత్తములు. మనకి ఏ మంచి పని జరగాలని ఇంట్లో మనం ఏ పని చేయాలని సరే బ్రాహ్మణోత్తములు. ఈ రోజు బ్రాహ్మణోత్తములు లేకపోతే మన యొక్క గడియలే జరగవు. ఏ మంచి జరగాలన్న శుభకార్య ఇల్లు ఏదన్నా సరే ఆ బ్రాహ్మణోత్తములే. ఆ బ్రాహ్మణోత్తములను బాధపడడం ఎక్కడ కూడా క్షేమం కాదు. ఏ పెళ్లిలో ఉన్నా సరే బ్రాహ్మణోత్తములకు ఎవరైతే గౌరవించుకుంటారో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆ జంట క్షేమంగా ఉంటుంది. ఎక్కడైతే బ్రాహ్మణోత్తములను బాధ పెడతారో అక్కడ ఆ పెళ్లి పెడాకలు అవుతుంది, ఆ కుటుంబం సర్వనాశనం అవుతుందని కూడా మేము ధర్మపరంగా కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. संघ परिवार, विश्व हिंदू परिषद, बजरंग दल, शिवशक्ति, हिंदू जनशक्ति, हैंदव शक्ति, धर्मवीर, धर्मध्वजम, हिंदू धर्मरक्षा समिति, हैंदव सैन्यम, कृष्ण धर्मरक्षण, మోక్షగీత ఇవి కాకుండా మిగతావి ఎన్నో హిందూ సంఘాలు ఉన్నాయి మన ఉభయ రాష్ట్రాల్లో. ఆ హిందూ సంఘాల పెద్దలకి, హిందూ సంఘాల సభ్యులకి, హిందూ సంఘాల కార్యకర్తలకి నా యొక్క ముఖ్య విన్నపం మరియు హృదయపూర్వక నమస్కారం. నేను ఒక వీడియో చూశాను ఈరోజు. ఒక బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఒక వివాహం చేయించడానికి వెళ్తే ఆ వివాహాల్లో ఉన్నటువంటి కొంతమంది అల్లరిమోక కానీ కొంతమంది వాళ్ళ చుట్టాలు కానీ ఆ బ్రాహ్మణుడి మీద ఒక ఖాళీ సంచి తెచ్చి నెత్తి మీద బోర్లించడం, అక్కడున్న బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి అర్చకుడి మీద అక్షతలు ఇచ్చి కొట్టడం, నోటితో వాటర్ ప్యాకెట్ చింపి ఆయన మీద వాటర్ జిమ్మడం, నీళ్లు జిమ్మడం, తుడుచుకోమని చెప్పి తువ్వాలిచ్చి మొహం మీద కొట్టడం, ఇవన్నీ కాకుండా ఆయన మీద గుప్పిడి కొంకను తీసుకుని ఆయన వీపంతా పుయ్యడం, సరే అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతుంటే ఆయన పంచెలాగడం. ఎంత దారుణమైన చర్య అండి ఇది. మీ అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, మన సర్కిల్లో ఉభయ గోదావరి జిల్లాలో జరగచ్చు ఇది. ఎక్కడ జరిగింది అనేది మనం అందరూ కూడా తెలుసుకుందాం. నాకు దయచేసి మీరందరూ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఏ వివాహంలో జరిగింది, ఇది చేసినది ఎవరు అని చెప్పి నాకు మీరు ఫేస్బుక్లో పర్సనల్గా మెసేజ్ పెట్టండి. దీని మీద హిందూ సంఘాలందరూ కూడా, నేను హిందూనని చెప్పుకునేవాడు ప్రతి ఒక్కడూ కూడా, బ్రాహ్మణ పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా దీని మీద మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని
వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రతి ఊర్లో ఇది చేసిన వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. బ్రాహ్మణుడు అంటే మనకి పుట్టినప్పుడు బ్రాహ్మడు కావాలి, పుట్టిన తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టాలంటే బ్రాహ్మడు కావాలి, ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత బారసాల నామకరణం చేయాలంటే బ్రాహ్మడు కావాలి, అన్నప్రాసన చేయాలంటే బ్రాహ్మడు కావాలి, విద్యాభ్యాసం చేయాలంటే బ్రాహ్మడు కావాలి, ఉపనయనం చేయాలంటే బ్రాహ్మడు కావాలి, వివాహం చేయాలంటే బ్రాహ్మడు కావాలి, చివరికి ఫస్ట్ నైట్ ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలంటే బ్రాహ్మడు కావాలి, చచ్చిపోతే బ్రాహ్మడు కావాలి, చచ్చిపోయిన తర్వాత కూడా తద్దినాలు శ్రాద్ధాలు పెట్టడానికి కూడా అనునిత్యం మనకు బ్రాహ్మడు కావాలి. అలాంటి బ్రాహ్మణోత్తముడి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని మనమందరూ హిందువులందరూ కూడా బ్రాహ్మణ సంఘాలన్నీ హిందూ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఖండిద్దాం. మొట్టమొదటిగా మనం పోరాటం చేయవలసింది మన చుట్టుపక్కల మనలో ఉన్న శత్రువుల మీద, అంతేగాని ముందు మన శత్రువులు ఈ చీడపురుగులు ఏరి పాడేసిన తర్వాత బయట వాళ్ళతో మనం పోరాటం చేద్దాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకుని స్పందిస్తారు అని చెప్పి వాళ్ళ అడ్రస్ కనుక్కుందాం. వాళ్ళ అడ్రస్ తెలిస్తే నాకు దయచేసి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇచ్చారో తగిన మూల్యం చెల్లించేటట్టు మనం చేద్దాం. జై శ్రీరామ్. ఆ పనులు వదులుకుని వచ్చామంటే ఆ వీడియో ఎంత దారుణంగా ఉంటే ఈ రోజు మేము ఇక్కడ ఎవరిదైనా వచ్చారండి కులస్తులు ఇంకో విషయం అసలు బ్రాహ్మణులు పెద్ద ఇంకో విషయం, హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా శత్రువే ఇంటికి వచ్చినా కూడా మంచిని లేమని మన ధర్మం చెప్తుంది. కానీ ఏనాడు అది ఏ మతస్థులవనే మన ఇంటికి వచ్చిన అందరికీ కూడా సభ గౌరవంగా వాళ్ళని మంచి కోరుకునే వ్యక్తిత్వం మన సనాతన ధర్మంది, మన బ్రాహ్మణులది. ఈ రోజు మన ఇంటికి మీ శుభ అంత మంచి చాలా సంతోషం. మీరు అంతమంది అలా చేస్తున్నప్పుడు మీరు గట్టిగా కళ్ళర్ చేసి మీరు పొమ్మని చెప్పారా? మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వలేదు. మీరు మీ తరపున మీ మన మగవాళ్ళ తగిలించున్నా వీడియోలో మండి చెదిరిపోయి అసలు అచ్చంతాలు కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలండి, వీళ్ళు పనిలో ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి వీళ్ళ చుట్టాలు ఒకళ్ళు నాతో ఇందాక ఫోన్ లో మాట్లాడారు. ఏమంటే శంకర్ గారు అని చెప్పేసారు, మేనలు వాళ్ళ మేనలు గారు మాట్లాడారు. విషయం ఏంటంటే వాళ్ళకు కూడా చాలా అవమానం ఇలాగే జరిగిందట. ఇది ఇలాగ కంటిన్యూ అయితే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఇదంతా అనవసరం, మాకు ఎవరైతే చేశారో వాళ్ళు కావాలి. తెలుసు, మీకు తెలుసు. ఆ కుర్రాళ్ళు ఎవరో తెలుసు మాకు చెప్పండి. అది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్. దాంట్లో ఉంది పరిస్థితి. అదే అన్న, అది బాగా చెప్పారు. అది విషయం దగ్గరికెళ్ళండి అడుగు ఎదవల్ల మాకేదో తప్పగా అంటే ఇదిగో ఆ మాట అన్నీ అనవసరం. మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిని రమ్మనండి. వీడియో ఫోటోలు చూడండి, వీడియో ఫోటోలు చూడండి. చెప్తాను చూడండి. వీడియో కాల్ ఉంటుంది కదా, మీ ఓన్ ఆ వీడియో చూసి చెప్పి వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి చూపించి మీరు పలానా రోజు నాళ్ళు ఉంటారండి, ఆ వేళ మీరు వస్తే నేను వాళ్ళు చేత చేయించానండి. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఆ ఫోటో వీడియో నమ్మడానికి ఎడిట్ చేసిన అర్థమైందా? పెళ్లి చేసుకున్న తీసుకెళ్తారు స్టేషన్. కానీ ఒకటి చెప్తున్నాం, గంగమ్మ తల్లి బిడ్డలు మీరు. మాకు ఏంటంటే మేము ఏం చెప్తామంటే గంగమ్మ తల్లి సర్వస్వంగా నమ్మించుకుని బతికే వ్యక్తులు అంటే మాకు చాలా గౌరవం. మేము బతికిది పనిచేసేది కూడా హిందుత్వం కోసమే. వీడియో వాడి నెంబర్ నీ దగ్గర ఉందమ్మా? వీడియో వాడి నెంబర్ నీ దగ్గర ఉందా? బ్రహ్మ వచ్చినట్టే పని చేయట్లేదు, ఇందాక నుంచి చూస్తా. ఇంకో నెంబర్ మీరు వేటకెళ్ళి వచ్చి గంగమ్మ తల్లి తయ్యా, ఆ గంగమ్మ తల్లి సాక్షిగా మీరు పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు ఒకటి నేను చెప్తాను, నా ఇంట్లో ఏం జరిగినా సరే నాదే బాధ్యత. ఆయన ఇంట్లో ఏం జరిగినా నాదే బాధ్యత. ఇంట్లో వచ్చి ఎవడో కానీ మన ఇంట్లో వాళ్ళ మీద కారం కూడా ఆయన ఊరుకుంటాడా? 00 నా ఇంట్లో ఏమైనా జరుగుతుంది నాదే బాధ్యత, నీ ఇంట్లో ఏమైనా జరుగుతుంది నీదే బాధ్యత. తల్లి మనం మీరు ప్రతిఘటించుంటే ఇష్యూ లాభదు. అలా కాదండి, ఇగో విషయం చెప్తున్నాను. మీరు ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు చెప్పండి. మేము చెప్పేసాం, మేము చెప్పేది మనుషులు కావాలంటున్నాం. ఎవరైతే చేశారో మీరు చెప్పండి. ఎవరిది పని చేయట్లేదా?